హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ జాబ్స్ ఏంటంటే ఎల్ఐసిలో జాబ్స్ అన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మీకు జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్కి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 25వ తేదీన. దానికి కావాల్సిన అర్హతలు మరియు అవి శాలరీ ఎంత ఉంటుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇందులో మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం జాబ్స్ 200 అయితే ఉన్నట్టు నోటిఫికేషన్లో అయితే చెప్పడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మరియు తెలంగాణకు అయితే 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. కర్ణాటకలో అయితే 38, మహారాష్ట్రలో అయితే 53 పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నట్టయితే చూపించారు. ఇందులో మీకు టైమ్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ద షెడ్యూల్ ఏ విధంగా మీకు ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఇందులో రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి మొన్నటి నుంచే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది 25వ తేదీ నుంచి, మరియు మీకు లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 14/8/2024. మీకు కాల్ లెటర్ అనేది ఎగ్జామ్కి 7 రోజుల ముందు కానీ 14 రోజుల ముందు కానీ మీకైతే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్లో అయితే టెంటేటివ్గా ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. మీకు శాలరీ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఏదో చెప్పబోతున్నాను. రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్, ఇందులో మీకు బేసిక్ పే వచ్చి 20,000 ఉంటుంది. దానికి హెచ్ఆర్ఏ అదర్ బెనిఫిట్స్ అయితే యాడ్ అవ్వగా మీకు సిటిసి శాలరీ వచ్చి 4,22,000 అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ శాలరీ 35,200 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చి 33,000గా మీ చేతికైతే అందుతుంది. శాలరీ అయితే మంచి శాలరీని అయితే ఇవ్వడం జరిగింది. ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది 6 months. మీరు ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద జాబ్ మీకైతే 6 months ప్రొబేషన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని అయితే రెగ్యులరైజ్ చేస్తారు. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో అయితే ప్రొబేషన్ అయితే ఇంకా పెంచే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెప్తాను. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి, మరియు ఏజ్ వచ్చి 21 నుంచి 28 సంవత్సరాల లోపలైతే ఏజ్ లిమిట్ అయితే ఉంచడం జరిగింది. కంప్యూటర్ లిటరసీ అయితే ఖచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ దాంట్లో డిప్లొమా ఆర్ డిగ్రీ అయితే చేసి ఉండాలని అయితే మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి 60% అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ తో ఎనీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 1/7/2024 లోపల ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. 2/7/1996 నుంచి 1/7/2003 ఈ ఏజ్ బ్యాండ్ లోపల ఉండే వాళ్ళు మాత్రం ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. 21 నుంచి 28 సంవత్సరాల లోపల అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చెప్తాను. ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీకు ఇప్పుడైతే చెప్తాను. ఆన్లైన్ ఎగ్జామ్కి ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. లాజికల్ రీజనింగ్ వచ్చి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్.
న్యూమెరికల్ అబిలిటీకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మరియు కంప్యూటర్ స్కిల్కి వచ్చి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ గా 200 క్వశ్చన్లకి 200 మార్కులుగా అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ లో అయితే మీకు ఎగ్జామ్ ఉండబోతుంది, ఆన్లైన్ ఎగ్జామ్. దీనికి టైం వచ్చి 120 నిమిషాలు ఇచ్చారు. 2 గంటలు మాత్రం ఇచ్చారు. 2 గంటల్లో 200 క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఎగ్జామ్ లో ఉంటుంది. 0.25 అంటే మీకు 4 క్వశ్చన్స్ తప్పుగా ఎంటర్ చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంది. అంటే 4 తప్పులు చేస్తే ఒక మార్క్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇందులో తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అయితే ఫైనల్ సెలెక్షన్ లో అయితే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ సైట్ లోకి వెళ్ళి ఎల్ఐసి హౌసింగ్ లో కెరీర్స్ మీద క్లిక్ చేశారంటే మాత్రం మీరు రిజిస్ట్రేషన్ కి అయితే వెళ్తారు. ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన కొన్ని ఏవేవి అవసరం అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అనేటివి ఇక్కడ చూపెడుతున్నాను. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ లో సిగ్నేచర్ చేస్తే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోదన్నమాట. అది కాకుండా అది ఎలిజిబుల్ చేస్తుంది. మరియు అప్లికేషన్ ఫీజు అయితే ఈ జాబ్స్ కి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ అయితే 800 పే చేయాల్సి ఉంటుంది. మరియు 18% GST అయితే కలెక్ట్ చేస్తారు. ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా ఈ పైన చెప్పిన విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఫోటో, సిగ్నేచర్ మరియు మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అవన్నీ అప్లోడ్ చేసి మీరు 800 రూపాయలు పేమెంట్ అయితే ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. ఇందులో నెట్ బ్యాంకింగ్ ఏదైనా కార్డ్స్ అయితే యూజ్ చేసి మీరు అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఈ cgrs.ipps.in లో అయితే మీరు మీ క్వెరీని అయితే రేస్ చేయొచ్చు. లేదంటే ఇన్ కేసు ఏదైనా చేంజెస్ ఉన్నా, పే చేసిన దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరైతే ఈ cgrs.ipps.in లో అయితే మీరు క్వెరీని అయితే రేస్ చేయవచ్చు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీరు త్వరగా అయితే రిజిస్టర్ చేసుకుంటేనే అయితే మనకి ఇక్కడ చెప్పారు. కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్. కాల్ లెటర్ అనేది చెప్పాను కదా, అప్పుడే 1 వీక్ నుంచి 2 వీక్స్ లోపల ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి 1 వీక్ నుంచి 2 వీక్స్ లోపల అయితే మాకు కాల్ లెటర్ అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునేది అనుకుంటుంది. మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఐడి కార్డు, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అనేది ఐడి కార్డుగా పరిగణించరు. మరియు బయోమెట్రిక్ డేటా మిమ్మల్ని అయితే మీ బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ లో మీ ఐడెంటిటీని కనుక్కునేదానికి. మరియు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ గా ఎగ్జామ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపగా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఈ సెంటర్స్ లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సెంటర్ అనేది వాళ్ళే మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ తర్వాత ఆ ఇంటర్వ్యూ సెంటర్ కి అయితే మనం వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటిమేట్ అయితే చేస్తారు. ఈ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి ఈ జాబ్స్ కి. ఈ కండిషన్స్ ప్రొబేషన్ సంబంధించి మరియు ఏదైనా టర్మినేషన్ గురించి, లేకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ కి ఏదైనా
మిస్టేక్స్ ఇవి చేయకూడదని అయితే టర్మ్స్ అండ్ కండిషన్ గురించి అయితే ఉంటాయి. యాక్షన్ అగేన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్. ఏదైనా మీరు ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ లో కానీ లేదంటే మీ అప్లికేషన్ లో కానీ ఏదైనా ఈ మిస్కండక్ట్ అనేది లేదంటే డీటెయిల్స్ అనేది రాంగ్ గా అయితే మెన్షన్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్ గా టర్మినేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి అయితే ఇక్కడ మీకు ఏ సైజు లో మీరు ఫొటోస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, అందరూ ఈ ఎగ్జామ్ కి అయితే అప్లై చేసుకోండి. మంచి జీతం మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ సెక్టర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. కాబట్టి ఈ జాబ్ కి అయితే అందరూ అప్లై చేసుకొని జాబ్ కోసం అయితే ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందరికి ఎప్పటికప్పుడు తీసుకుని అయితే వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేశారంటే అది ఇతరులకు కూడా వెళ్తుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.